వెల్కమ్ టు స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయ. మైసెల్ఫ్ డాక్టర్ మణిబాల. ఐఎమ్ నాచురోపతి డాక్టర్. ఈ రోజు మనం ఈ వీడియోలో స్ప్లీనోమెగాలీ గురించి మాట్లాడుకుందాం. మనకి ఎప్పుడైతే స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ జరుగుతుందో అప్పుడు మనం స్ప్లీనోమెగాలీ అని చెప్పుకోవచ్చు. మనకి స్ప్లీన్ అనేది కేవలం ఫిస్ట్ సైజ్లోనే ఉంటుంది అనమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ కింద, అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో ఈ స్ప్లీన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. మనకి ఈ స్ప్లీన్ మన బాడీలో ఎలాంటి ఫంక్షన్స్ చేస్తూ ఉంటుందంటే మేజర్గా మన బ్లడ్ అనేది ఫిల్టర్ అవుట్ చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్స్ నుంచి. అలానే డెత్ అయిన ఆర్బీసీని కూడా స్టోర్ చేస్తూ ఉంటుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, ప్లేట్లెట్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో ఈ స్ప్లీనోమెగాలీ కండిషన్ రావడానికి ఎలాంటి కాజెస్ ఉంటాయంటే మేజర్గా ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ మేబీ బ్యాక్టీరియా, వైరస్, ఫంగీ ద్వారా వచ్చినప్పుడు మన బాడీలో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు మనకి స్ప్లీన్ అనేది ఓవర్గా వర్క్ చేసి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో స్ప్లీన్ యొక్క సెల్స్ అనేది కూడా వాల్యూమ్ ఎక్కువైపోయి ఎన్లార్జ్ స్ప్లీన్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటుంటాయి. అలాగే మనకి ఎప్పుడైతే ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంటుందో మనకి స్ప్లీన్ పోర్టల్ వీల్లో కూడా ప్రెషర్ అనేది ఎక్కువైపోతుంది. దానివల్ల కూడా మనకి లివర్ సిరోసిస్ రావచ్చు, అలానే స్ప్లీనోమెగాలీ కూడా అయ్యే ఛాన్సెస్ అనేవి వస్తుంటాయి. మనకి ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో కూడా ఈ స్ప్లీనోమెగాలీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థరైటిస్ అయినా కానీ, అలానే లూపస్ కండిషన్స్లో, అలానే సార్కోయిడిసిస్లో కూడా మనం చూడొచ్చు. ఈ సార్కోయిడిసిస్ అంటే మనకి ఎక్కడంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది బాడీలో వస్తూ ఉంటుంది. అలానే మనకి స్ప్లీన్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలానే మనకి బ్లడ్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ డిజార్డర్స్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హీమోలైటిక్ అనీమియా అని వస్తుంది అనమాట. అదేంటంటే ఆర్బీసీ అనేది ప్రీమెచ్యూర్గానే డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. లికోమియా కండిషన్స్లో, లింఫోమా కండిషన్స్లో, అలానే మైలియో పోలిఫరేషన్ డిజార్డర్స్లో కూడా మనం ఈ స్ప్లీనోమెగాలీ అనేది చూడొచ్చు. అలానే మనకి మెటబాలిక్ డిజార్డర్స్లో కూడా చూడొచ్చు, అంటే మనకి నియమన్ డిజార్డర్, అలానే గౌచర్స్ డిసీజ్లో కూడా చూడొచ్చు. ఇందులో ఏమవుతుందంటే మన బాడీలో అక్యుములేషన్ అనేది ఎక్కువగా అబ్డామినల్ ఆర్గాన్స్ మీద పడుతూ ఉంటుంది అనమాట. మేజర్గా అందులో స్ప్లీన్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో మనకి ఈ స్ప్లీనోమెగాలీ వచ్చిందని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఎక్కువగా మనకి హెవీనెస్ అనేది చూస్తూ ఉంటాము, అలానే పెయిన్, డిస్కంఫర్ట్, మనకి ఎనిమిక్ కండిషన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు మనకి ఆర్బీసీ అనేది డిస్ట్రక్షన్ జరిగిపోవడం వల్ల మనకి ఎనిమిక్ కండిషన్స్ అనేవి వస్తుంటాయి. అలానే మనకి ఈజీ బ్లీడింగ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇంకొక కాజ్ ఏంటంటే మనకి అబ్డామిన్ కి ఏదైనా ఇంజురీ ఆర్ ట్రామా జరిగినప్పుడు యాక్సిడెంట్ కండిషన్స్ లో కూడా మనం చూడొచ్చు. సో ఈ స్ప్లీనోమెగాలీకి మేజర్గా నాచురోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తుంటాము అంటే ప్యాక్స్ లో జీహెచ్ ప్యాక్ అనేది ఇస్తుంటాము. ఈ జీహెచ్ ప్యాక్ ఎలా ఇస్తుంటామంటే మనకి అబ్డామినల్ ఏరియా అంతా హాట్ అప్లికేషన్ చేస్తూ, అలానే మనకి బ్యాక్ సైడ్ అంటే నడుము భాగాన్ని ఏం చేస్తున్నామంటే కోల్డ్ ప్యాక్ అనేది ఇస్తుంటాము. మనకి ఎప్పుడైతే హాట్ ప్యాక్ అలానే కోల్డ్ ప్యాక్ అనేది ఇస్తూ ఉంటామో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే కంజక్షన్ అనేది క్లియర్ అవుతుంటుంది అనమాట అబ్డామినల్ లో. సో ఏమవుతుంది, ఇప్పుడు ఒకవేళ స్ప్లీన్ అనేది ఎన్లార్జ్ అయినా కానీ లేదా లివర్ సిరోసిస్ వచ్చినా కూడా మనకి అబ్డామినల్ ఏరియాలో కంజక్షన్ గా ఫీల్ అయిపోతున్నాం, అంటే స్పేస్ లేకుండా టైట్ గా ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాంటి కండిషన్స్ లో ఈ ప్యాక్ ఇవ్వడం వల్ల మనకి ఫ్రీనెస్ అనేది అబ్జర్వ్ చేస్తూ మనకి హెవీనెస్ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలానే మనం మడ్ ప్యాక్ కూడా ఇస్తుంటాము. ఈ మడ్ ప్యాక్ కూడా మనకి ఏదైతే అబ్డామినల్లో టాక్సిన్స్ ఉన్నా మజిల్స్ అనేవి కూడా మనకి ఫ్రీ అవుతూ ఉంటాయి అనమాట. సో ఎక్కడైతే మనకి టైట్ గా మజిల్ అయింది అనుకోండి, ఆ ఏరియాలో మనకి పెయిన్ వస్తూ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఏరియాలో మనం రాగి ప్యాక్ కానీ అలానే మస్టర్డ్ ప్యాక్ కానీ సజెస్ట్ చేస్తూ ఉంటాము. అలానే మనకి అక్కడ లిగమెంట్ అనేది లూజ్ అయిపోయింది అనుకోండి, అలాంటి కండిషన్స్ లో కూడా కోల్డ్ మడ్ ప్యాక్ అనేది ఇస్తుంటాము. సో మనకి ప్యాక్స్ వల్ల కూడా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. మేజర్గా మేము ఆక్యుపంచర్ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటాము. అంటే మేజర్గా మాకు ఇన్ఫ్లమేషన్కి, స్వెల్లింగ్కి, అలానే ఏదైతే సింటమాటిక్ రిలీఫ్కి బాగా యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అలానే మనకి ఎనర్జీస్ యూజ్ చేసి మొటిలిటీని అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. నార్మల్గా మీరు నమ్మకపోవచ్చు కానీ మనకి మదర్ ఎనర్జీ అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరికైతే మనకి స్ప్లీనోమెగాలీ ప్రాబ్లం ఉందో మీ యొక్క మదర్ హ్యాండ్స్ని ఒక 10 to 20 minutes అనేది స్ప్లీన్ ఏరియాలో పెట్టి ఉన్నా కూడా ఎనర్జీస్ అనేది బాగా యూజ్ అవుతుంటాయి అనమాట. మనం నార్మల్గా చూసినట్లయితే ప్రాణిక్ హీలింగ్ అని చెప్పి, ఎనర్జీ హీలింగ్ అని చెప్పేసి మీరు ఎంత డిస్టెన్స్లో ఉన్నా కూడా వీడియో కాల్లో కూడా హీల్ చేస్తూ ఉంటూ ఉంటారు. అలానే ఇది కూడా ఒక
టెక్నిక్ అనమాట. మనం డైలీ మీ మదర్ దగ్గర, ఒకవేళ మీ మదర్ లేకపోతే మీ వైఫ్, మీ పిల్లలు ఎవరైతే మీ క్లోజ్ రిలేషన్ ఉంటారో వారితోటి మీరు ఇది చేపించినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేది లేదా మంచిగా చేంజెస్ అనేది మీరే గమనించవచ్చు. సో ఈ ఎనర్జీస్ మనం ఫాలో అవడం వల్ల మనకి సైజ్ డిక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఇది నాన్ సైంటిఫికే, కానీ ఏంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎలాంటి మనీ అవసరం లేదు, కాబట్టి మీరు జస్ట్ డైలీ ఒకసారి ట్రై చేసి చూడండి మీరే. అలానే ఈ స్ప్లీనోమెగాలీకి ఎలాంటి డైట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి అంటే మనం ఎక్కువగా లో ఫ్యాట్ ఫుడ్స్ అనేది సజెస్ట్ చేస్తుంటాం. సో లో హెల్తీ ఫ్యాట్స్ ఫుడ్ ఏంటి అంటే ఎక్కువగా వాల్నట్ అని చెప్పుకోవచ్చు, స్వీట్ పొటాటో, అలానే ఆల్మండ్స్. అలానే మనం వెజిటేబుల్స్కి వచ్చేసరికి ఏం తినాలంటే ఎక్కువగా మనం లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం మంచిది అనమాట. అలానే మనకి బ్రాకలీ, టమాటో, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ తీసుకోవచ్చు, సిట్రస్ ఫ్రూట్స్, అలానే యాపిల్స్, మనకి ఇంకా బెర్రీస్ కూడా తినచ్చు. మనం డైలీ ఒక గ్లాస్ బార్లీ వాటర్ తాగొచ్చు. అలానే మనకి టర్మరిక్ వాటర్ తాగొచ్చు. మనకి డైలీ మీరు వీలైతే ఒక 3 to 4 తులసి లీవ్స్ అనేది కూడా చీవ్ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఎట్ లాస్ట్ ఏంటంటే ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. సో మనకి లివర్కైనా కానీ స్ప్లీన్కైనా కూడా ఆల్కహాల్ అనేది బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు కనుక స్ప్లీనోమెగాలీతోటి బాధపడుతున్నట్లయితే స్వస్థ ఆయుష్మాన్ చికిత్సాలయానికి వస్తే మేము మీ కండిషన్ ఏ రేంజ్లో ఉంది, ఎలాంటి సింటమ్ని అలానే ఎలాంటి కాజ్ని బేస్ చేసుకొని మీకు స్ప్లీనోమెగాలీ వచ్చిందో దానికి తగ్గట్టు మీకు ఒక డైట్ ప్లాన్ అలానే ట్రీట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.